నిన్నందరూ వరలక్ష్మి వ్రతం చాలా బాగా జరుపుకుని ఉంటారు కదా! నేను కూడా చిన్నగా పూజ అయితే చేసుకున్నాననమాట. 108 బిల్వదళాలతో వరలక్ష్మి పూజ చేసుకున్నాను. ఇంకా ఈరోజు అందరికీ రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు. అలాగే ఈ పౌర్ణమికి ఇంకొకటి కూడా ఉంది. ఈరోజు హయగ్రీవ స్వామి జయంతి. సమస్త వేదాలకు అధిపతి హయగ్రీవ స్వామి. ఈ రోజున ఈ స్వామివారిని పూజించడం వల్ల మన పిల్లలు విద్య, ఉద్యోగాల్లో చాలా మెరుగ్గా ఉంటారనమాట. ఎవరికైనా పిల్లలు చదువుకోకపోయినా, లేదంటే మందమతిగా ఉంటున్నా ఈ హయగ్రీవ స్వామి మంత్రాన్ని మనం 3 పూటల 27 సార్లు స్మరిస్తే పిల్లలు చాలా యాక్టివ్ అవుతారు. అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే పిల్లలున్న వాళ్ళు ఈ హయగ్రీవ మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు లేదా 27 సార్లు పఠించడం వల్ల త్వరితగతిన